ఇంకా చాలా ఆపండి. అర్జున్ బాబు గురించి మీకేం తెలీదు. ఆయనప్పుడు తాగుబోతుగా మారడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు చేసిన పనికి ఒక కారణం ఉంది. అవేవి తెలియకుండా ఎందుకలా నోరు పారేసుకుంటారు? నువ్వేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తప్పు చేసిన భర్తని అలా ఎవరైనా వెనకేసుకొస్తారా? కోర్టుకు లాగాలి, శిక్ష వేయించాలి, అంతేగాని మొగిడి దగ్గర సవితిని వదిలేసి ఇలా పుట్టింటికి వస్తారా ఎవరైనా? చాలా ఆపండి. మీకు ఆయనలో లోపాలే కనిపిస్తున్నాయి, కానీ ఐశ్వర్యంలో పుట్టి పెరిగినా ఆయన ఎంత సాదాసీదాగా ఉంటారో తెలుసా? తన దగ్గర పనిచేసే వాళ్లతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో తెలుసా? మీ ఆయన భువనేశ్వరి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నాడని చెప్పావుగా. ఆయన లోపాల గురించి చెప్పిన మనిషి ఆయన కార్మికుల కోసం చేసిన మంచి పనుల గురించి చెప్పలేదా? సింహాచలానికి యాక్సిడెంట్ అయితే వైద్యం చేయించింది అర్జున్ బాబే కదా. రాఘవయ్య కూతురికి పై చదువులకి డబ్బు సాయం చేసింది ఆయనే కదా. అలాంటి ఆయన గురించి ఇంకెప్పుడు తెలిసి తెలియకుండా మాట్లాడకండి. అన్నా, 1 కేజీ వంకాయలివ్వు. ఇదిగోండి. కావేరి ఆగు. నేనంతా విన్నాను కావేరి. వాళ్ళంతా వచ్చినప్పుడు అర్జున్ని తిట్టావు. చివరికి భువనమ్మని కాకిని కూడా తిట్టావు. కానీ ఇప్పుడు అర్జున్నే సమర్థిస్తున్నావు. మనసులో అర్జున్ మీద ఎంత ప్రేమ పెట్టుకొని అంతలా తిట్టడమేంటో. ఇక్కడ ఎవరో తిడితే అర్జున్ని సమర్థించడమేంటో నాకైతే ఏం అర్థం కాలేదు. నీకైనా ఏమైనా అర్థమవుతుందా కావేరి? నీ మనసులో అర్జున్ మీద కొండంత ప్రేమ ఉంది కావేరి. దాన్ని మనసులో దాచుకొని ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? యమజ కోసమా? అది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించు. క్షమించండి అర్జున్ బాబు, నా వల్లే మీరు మాటలు పడుతున్నారు. కానీ అక్క జీవితం బాగుండాలనే నేను ఇలా చేస్తున్నాను. మొత్తానికి ఆ అత్తయ్యని లైన్లో పెట్టాను. ఇక మిగిలింది అర్జున్ బావు ఒక్కడే. పెట్టుకుంటా, నా కొంగు చుట్టేసుకుంటా. ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు ఎంజా? హాస్పిటల్. నన్ను రమ్మంటావా? వద్దు, నేను బావని తీసుకుని వెళ్తాను. అప్పుడే మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ వర్కౌట్ అవుతుంది. కోపంతో అర్జున్ నిన్ను చంపేస్తే నాకు హిస్టరీ మిగులుతుంది. అయినా నేనుండగా ఇంట్లో వాళ్ళెవరూ నీతో రారుగా. అది నిజమే. ఒక పని చేద్దాం, నేను నీ కాళ్ళని విరగొట్టేస్తాను.
అప్పుడు అర్జున్ బావ నన్ను తీసుకుని వెళ్తాడు. ఇదిగో నువ్వు అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు. ఇక్కడ నా కాలు బెణికింది అని నటించడం అనే ఒక ఆప్షన్ ఉంది కదా. పద, నేను నటిస్తాను, నువ్వు వెళ్ళు. స్టార్ట్ చేయి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. రా.